పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరింది అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. విమర్శను తీసుకోలేని వారు రాజకీయ నాయకులా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగింది దాడి కాదని, ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. విమర్శలు తీసుకోలేని వారికి రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 200 మంది తాగి గంజాయితో ఒక ఇంటి మీదకి పోయారు అంటే, అది 8:30-9 ప్రాంతంలో వెళ్లారు అంటే తప్పకుండా ఇది దొమ్మి కాదు. ఇది ఖచ్చితంగా ఒక హత్యా ప్రయత్నం కార్యక్రమం అని ఈరోజు మేమందరూ కూడా ఆ వీడియోలు చూసిన తర్వాత నిజంగానే మా అందరికీ కూడా నెల్లూరు జిల్లాలో ఇట్లాంటి అరాచక రాజకీయాలు, మనిషిని చంపేయాలని ఒక ఆలోచన నెల్లూరు జిల్లాలో రాజకీయాలలో గతంలో అందరూ విమర్శించుకున్నా ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. ప్రసన్న కుమార్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. విమర్శలలో ఏదైనా అభ్యంతరం ఉంటే చట్టపరంగా వెళ్లాలని, అంతేకాని ఇలా విధ్వంసం చేయకూడదన్నారు. నెల్లూరులోనే కాదు, ఏపీ మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ మామూలు కార్యకర్తల సంగతి దేవుడికి ఎరుక. ఇక ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీళ్ళకే దిక్కులేని పరిస్థితి ఉంది. సో తప్పకుండా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. తప్పకుండా వీరు ఎన్ని చేసినా కూడా వాటిని ఫైట్ చేసే శక్తి వైఎస్ఆర్సీపీకి ఉంది. నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పచ్చ తాలిబన్ల దాడిని ఖండించారు ఎంపీ మిథున్ రెడ్డి. వారి ఇంటికి వెళ్లి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో ఏ వస్తువును కూడా వదిలిపెట్టలేదన్నారు. అంత విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో లేని సంస్కృతి తీసుకొస్తా ఉన్నారు. ఇది కొంత కూడా ఒక ఫ్యాక్షన్ గొడవ లాగుంది. ఒక ఊర్లు గొడవపడి మొత్తం ఇల్లు ధ్వంసం చేసుకునే పరిస్థితి ఫ్యాక్షన్ ఏరియాస్ లో చూసాము. ఇక్కడ చూడండి మీరు, ఈ కారు కూడా అన్ని కూడా చేసి ఇల్లు మొత్తం ఇంత కక్షపూరితంగా దాడులు చేసుకోవడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మొదలైతే ఎక్కడ ముగుస్తుంది? ఈ రోజు ఒకటి పెరుగుతా పోతే నెల్లూరు జిల్లా పరిస్థితి ఏంటి? ఇలాంటి దాడులు ఎవరు చేసినా కూడా చాలా తప్పు. ఏమున్నా కూడా లీగల్ గా పోరాటం చేయాలి. కానీ ఇలాంటి వ్యక్తిగత దాడులు, ఆస్తులపైన దాడులు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చేసే దాడులు, ఇవన్నీ మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను ప్రసన్న కుమార్ రెడ్డికి తమ నాయకుడు వైఎస్ జగన్ తో పాటు పార్టీ క్యాడర్ కూడా అండగా ఉంటుందని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు.